దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 వరకు పెరగడంతో సామాన్యుడికి భారంగా మారింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మండిపోవడంతో ధరల పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభావం నిత్యావసర ధరలపై కూడా పడే అవకాశం కనిపిస్తూ ఉండడంతో ఆందోళన మొదలైంది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ట్యాక్సులు తగ్గిస్తే బాగుంటుంది అంటున్న వాహనదారుడితో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో భారత్ బంక్ దగ్గర ఉన్నాం. అయితే అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు తగ్గడం వలన అయితే ఈ ఒకేసారి భారం పడడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా గ్యాస్, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఒకేసారి పెట్రోల్ డీజిల్కి మూడు రూపాయలు పెరిగింది. సామాన్యుడికి వాహనదారుడికి సామాన్యుడికి భారంగా అనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా ఇక్కడ కొనుగోలుదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఒకేసారి పెరగడం బాధండి అంటున్నారు. అయితే మంచి రేట్లకు ఇస్తున్నప్పటికీ ట్యాక్సీల రూపంలో తగ్గిస్తే బాగుండని అంటారు. మనతో పాటు సార్ ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ రేట్లు మీరు ఒక రకంగా ప్రజలకి ఇది భారమే. కాకపోతే ఇన్ని సంవత్సరాలు బట్టి క్రూడ్ ఆయిల్ తరిగినా ఏదైనా సరే ఇన్ని సంవత్సరాలు బట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా డీజిల్ ఆయిల్ రేట్ అనేది, డీజిల్ పెట్రోల్ అనేది స్థిరంగానే ఉన్నాయి, అయితే పెరగలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యుద్ధం కారణంగా దీని నుంచి అక్కడి నుంచి ఆయిల్ గడ్డ తెచ్చుకోవడం కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నది. కాబట్టి మనకి ఇరాక్ యుద్ధం వల్ల అందువల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంది. దాని నుంచి ఏంటంటే ఆయిల్ రేట్లు మరి పెంచడం వల్ల అది పొరపాటు కాదని నేను అనుకుంటున్నాను. ₹3 పెంచడం వల్ల ఇబ్బంది కాదని అనుకుంటున్నాం ప్రజలు. అయితే కాకపోతే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో కాస్త ట్యాక్సులు గట్ట దీని మీద ఉన్నటువంటి ట్యాక్సులు గట్ట కొంచెం తగ్గించుకున్నట్టయితే కాస్త ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మరి మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే అన్ని డీజిల్ తగ్గించుకోండి, వర్క్ తగ్గించుకోండి, ఆయిల్స్ గట్ట తగ్గేటట్టు చేయండి, ట్రాన్స్పోర్ట్ గట్ట ప్రజా ట్రాన్స్పోర్ట్ వాడండి అని గట్ట అని చెప్తున్నారు. కానీ అది కరెక్టే. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే ఎంప్లాయర్స్ గట్ట ఉన్నారంటే అందరికీ అది సౌకర్యంగా ఉండదు కదా. ప్రతి ఒక్కటి కూడా 2 వీలర్కి అలవాటు పెట్టిపోయారు అందరూ. 2 వీలర్ లేకుంటే ఆఫీసులకు వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని, ఒక మార్కెట్కి వెళ్ళాలని దేని అంటే సార్ ఒకేసారి ₹3 పెరిగింది కదా, దాని మీద ప్రజలకు చాలా భారంగా ఉందని అంటున్నారు. దానికి మీరేమంటారు? అవునండి, ఇది భారమేనండి. ఇది భారం వల్ల దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ ₹3 వల్ల ఒక 2 వీలర్కో 4 వీలర్కే కాదు, దీనివల్ల ఏంటంటే లారీలు డీజిల్ రేటు పెరుగుతుంది, లారీ కిరాయిలు పెరుగుతాయి, తర్వాత మన నిత్యావసర ధరలు పెరుగుతాయి, తర్వాత మన కూరగాయలు రోజు రావాల్సిన అన్నిటి మీద పడుతుందండి భారం. ఈ డీజిల్ ఆయిల్ అనేది ఒక్క వెహికల్స్కే కాదు, మనం నిత్యావసర వస్తువులు అన్నిటి మీద పడుతుంది, దాని మీద భారమే. అయితే ప్రధానమంత్రి గారు ఇంధన సరుకులు తగ్గించండి, దీన్ని పొదుపు చేయండి అని అంటారు. దాన్ని మీరేమంటారు? అంటే పొదుపు చేయండి అని అంటే ఈ పిలుపు అనేది ఇది కొత్తదేం కాదండి. ఒకసారి ఇందిరాగాంధీ టైంలో కూడా సేమ్ ఇదే చెప్పింది ఆవిడ కూడా. అంటే చాలామంది గుర్తుండకపోవచ్చు. అయితే యుద్ధం ఆపడం అయితే జరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు తగ్గిన తర్వాత అధిక రేట్లు పెరిగాయి. దానికి మీరేమంటారు? ఇప్పుడు అధిక రేట్లు పెరగడం అంటే మనకి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ రేటు తగ్గింది అనుకోండి, సడన్గా మార్కెట్లో రేట్లు తగ్గవు. ఒకసారి ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఒకసారి రేట్లు పెరిగిన తర్వాత ఆ రేట్లు అలాగే కంటిన్యూ అయిపోతున్నాయి. ఇప్పుడు తరుగుదల అనేది వచ్చినా సరే పెరిగితే పెరుగుతుంది కానీ తగ్గితే తగ్గదు. ఇప్పుడు ఈ రేట్లు ఇప్పుడు ₹3 పెరిగిన రేటు తర్వాత తగ్గిస్తారన్నది గ్యారంటీ లేదు. మళ్ళీ నాకు అనుమానం ఏంటంటే మరొక 3-4 రోజుల కదా, 4 రోజుల తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా ఉంది అనే డౌట్ కూడా మాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మరొక ₹3 మరి ₹2 రూపాయి కూడా రేటు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 7 సంవత్సరాల నుంచి పెంచలేదు, ఇప్పుడు సడన్గా ఒక్కసారి పెంచారు. దానికి మీరేమంటారు? ఇది సడన్గా పెంచడం అంటే ఇది ఇంతవరకు కూడాను మీరు అన్నట్టు పెంచలేదండి, స్టాండర్డ్గా అలాగే ఉంచారు. అది సంతోషమే ప్రజలందరికీ. కానీ అంతకుముందు చూడండి, డీజిల్ పెట్రోల్ రేటు అలాగలా పెరుగుకుంటూ వచ్చింది. మీకు ఇంచుమించు ₹70-80 నుంచి పెరుగుకుంటూ వచ్చింది. సడన్గా అప్పటికే గగ్గోలు పెట్టారు ప్రజలందరూ. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్గా కంపెనీలు అన్నీ కూడా ఆగినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇది గవర్నమెంట్ చేతిలో లేదు, ఇది కంపెనీల చేతిలో ఉన్నది. ఇదంతాను కంపెనీలకు లాస్ వస్తుంది కాబట్టి రోజుకు కొన్ని కోట్లలో లాస్ వస్తుంది కాబట్టి పెంచక తప్పదు అని కంపెనీల మీద భారం పడుతుంది. ఇంకా మేము భారం పడాలంటే ప్రజల మీద పడుతుందండి ఏ భారమైనడు. అందుగురించని ఇది పెంచకంటే ఇంతవరకు ఉంచారు. కానీ ఇంక పెంచకపోతే కాదండి. ఇప్పుడు మనం భారం పడాలి, ఇబ్బంది పడాలండి. ఇబ్బంది పడకపోతే పెంచలేదు అని వాళ్ళ మీద గగ్గోలెట్టినా
అది తప్పదుగా. ఇప్పుడు మన స్టేట్లో మన ఇండియాలో ఈ రేట్లు ఉన్నాయి. అదే పాకిస్తాన్ కానీ ఒక శ్రీలంక కానీ మీరు చూడండి 300 400 కూడా రేట్లు ఉన్నాయి పెట్రోల్ రేట్లు. కానీ దాన్ని కంపేర్ చేసుకుంటే మనకు బాగానే ఉంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన ఇతర దేశాలతో ఉన్న లైజన్ నుంచి మనకి ఇది సప్లై అవుతుంది. రష్యా నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మనకి ఆయిల్ సప్లై అవుతుంది. దాని నుంచి ఎంతవరకు కంట్రోల్ చేసుకొచ్చారు. ఇంకా మనం కంట్రోల్ చేయాలంటే అది ఎవరి వాళ్ళ చేతిలో కాదు కదండి. ఇప్పుడు మనం చెప్పేస్తాం ఆ సీట్లో మనం కూర్చుంటే మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ట్యాక్స్లు తగ్గించుకున్నట్టు అయితే ప్రజల మీద భారం పడకంటే, ఇప్పుడు మన పెట్రోల్ రేట్ తక్కువైనా సరే దీని ట్యాక్స్లు ఎక్కువ. ఆ ట్యాక్స్లు కానీ తగ్గించినట్టయితే ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. దాని నుంచి ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. సామాన్యుడికి భారం అయినప్పటికీ ట్యాక్సీలు తగ్గిస్తే బాగుంటుందని వ్యక్తం చేస్తున్నారు. విడుదల నాగరాజుతో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.